ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని మరొకసారి నెమరు వేసుకునే విధంగా ఒక వాక్యాన్ని మాట్లాడుకోబోతున్నాం. హల్లెలూయా. 92వ కీర్తనలో ఒక మాట, మొదటి వచనం, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. హల్లెలూయా. ఎన్నిసార్లు మంచిది అన్నాడు ఇక్కడ? అబ్బా, ఎంత గొప్పవాళ్ళో మీరు. వెంటనే లెక్కేసుకోవడానికి వెర్సెస్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాడో? ముచ్చటగా 3 సార్లు చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అయితే మొదటి మంచి గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి మంచి ఏంటన్నమాట? యెహోవాను స్తుతించుట మంచిది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆయన ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉంటామో, అప్పుడు మన జీవితమునకు కావలసిన వాటినన్నిటినీ కూడా ఆ ప్రైజ్ అండ్ వర్షిప్లోనే చాలా వరకు మనం పొందుకుంటాం. మనం మోకరించి జస్ట్ ఒక 2 నిమిషాలు కూడా స్తుతులు చెల్లించుకోకుండా 3వ నిమిషంలో మన యొక్క రిక్వెస్ట్లన్నీ కూడా వెళ్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. మనము ఆయనకు చెప్పాలి అంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధి ఎక్కడికి రావాలో తెలుసా? మన దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? మన దగ్గరికి రావాలి. ఆయన సన్నిధిని మన దగ్గరికి, బాగా దగ్గరికి తీసుకుని వచ్చేది ఏంటో తెలుసా? స్తుతి అన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ వాక్యమును మనందరికీ తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, యెహోవాను స్తుతించుట మంచిది. ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన మనకి పరిపూర్ణముగా తెలియపరిచేది ఏంటంటే స్తుతి అన్నమాట. ఈ స్తుతి ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, నీ శక్తి కొలది ఆయన స్తుతించటము నువ్వు ఆరంభిస్తావో, ఒక్కొక్కటిగా ఆయన యాట్రిబ్యూట్స్ని, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత దయగలిగినవాడో, ఎంత అద్భుత కార్యాలు చేశాడో, వీటిని అన్నిటినీ కూడా నెమర వేసుకుంటూ కొద్దిసేపు స్తుతించేసరికి ఆటోమేటిక్గా నీ మనస్సు, నీ హృదయము పరిపూర్ణముగా ఆయన వైపు కేంద్రీకృతం అవుతుంది అన్నమాట. పరిపూర్ణముగా ఆయన స్వాధీనములోనికి వెళ్తుంది. ఆయన స్వాధీనములోనికి వెళ్ళిన తర్వాత ఏమి అడగాలో, ఎలా అడగాలో అంతా కూడా ఎవరు చేపిస్తారు నీ ద్వారా? ఆయన చేపిస్తాడు. అందుకే చాలామంది ప్రార్థనలో ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకి ఏం రాదనమాట? జవాబు రాదు. జవాబు రావట్లేదంటే నీవు కొద్ది సమయమైనా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధి నీ దగ్గరికి వచ్చేలాగున ఆయనను ఏం చేయట్లేదు అనమాట, నువ్వు స్తుతించట్లేదు. ఎందుకు ఇక్కడ మంచిదని చెప్తున్నాడంటే, మనం ఎప్పుడైతే ఆయనను హృదయపూర్వకంగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తుంటామో ఆయన సన్నిధి మన దగ్గరికి వస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే, మనం స్తుతిస్తున్నప్పుడంట ధూమము లెగిస్తుందంట. ఏం లేస్తుంది? ధూమము. ధూమము వేరు, ధూపం వేరు. అర్థమైందా? ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. హల్లెలూయా. ధూమం వేరు, ధూపం వేరు. హల్లెలూయా. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను సాయంకాలం చేతులెత్తుట నైవేద్యముగాను, హల్లెలూయా, నా ప్రార్థన ధూపముగాను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముగా. హల్లెలూయా.
అయితే ఇక్కడ ప్రార్థన, స్తుతి ఈ రెండు కలిసినప్పుడు ఈ యొక్క ధూపము ఎక్కడికి వెళ్తుందో తెలుసా? దేవుని సన్నిధికి ఒక స్తంభములా వెళ్తుందంట. ఎలా వెళ్తుంది? ఒక స్తంభము. అరణ్యములో ఇశ్రాయేలు మధ్యన దేవుడు ఎలా నడిచాడైనా? మేఘస్తంభముగా, అగ్ని స్తంభముగా ఆయన నడిచాను. మనము ఆ మేఘస్తంభము, ఆ అగ్ని స్తంభము ఎప్పుడు వారి మధ్యన ఉండేదిగా ఉన్నదంటే, వారు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ వారు నడుస్తూనే ఉండాలి. ఆయన మాత్రమే కాదు, మనము కూడా ఒక ధూమ స్తంభముగా మారాలి అని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. ప్రసంగికాడు చెప్తాడు, ప్రసంగి కాదు, పరమగీతాల్లో 3వ అధ్యాయము 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమంటున్నాడు అక్కడ? ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? అరణ్య మార్గమున వచ్చినది ఎవరు? ఇశ్రాయేలీలంట దూరం నుంచి చూస్తున్నప్పుడంట ఎలా కనిపిస్తున్నారంట? వాళ్ళు ధూమ స్తంభముల వలె కనబడుతున్నారంట. నీ దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నీ దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఎలా మారుతావంటే ఒక ధూమ స్తంభం వలె మారుతావు. ఈ ధూమము ఎక్కడి వరకు వెళ్తుందంటే దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళి ఆయనను ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే ఆయన సింహాసనస్థునిగా ఉన్నటువంటి ఆయనను ఎక్కడికి తీసుకొస్తుంది అన్నమాట? నీ యొద్దకు తీసుకుని వస్తుంది. ఆయనే నిన్ను నడిపించువాడుగా, ఆయనే నేను ఒక ధూపస్తంభముగా మార్చాలి అంటే నువ్వేం చేయాలన్నమాట? ప్రతిరోజు ధూమం, స్తుతి అనేది మనము చేయాలి. ఈ స్తుతి అనేది మనం చెల్లించుకోకుండా డైరెక్ట్గా మనం వచ్చి అడిగితే అక్కడ పని అవదన్నమాట. హల్లెలూయా. ఎందుకు పని అవుతుందంటే, స్తుతి చెల్లిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలకు బదులుగా ఆత్మ సంబంధమైన వాటిని అడగడానికి దేవుడు నీలోనికి ఆ ఆత్మను ప్రవేశపెడతాడు. దేవుని యొక్క ఆలోచన నీకు తెలియపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు అలా స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీ మనస్సులో ఒక తేలిక అనేది వస్తుంది. నీ గుండెల్లో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది. శత్రువుని జయించాలంటే మొట్టమొదటిగా మనము అంతర్గత ఘర్షణ ఒకటి ఉంటుంది. అంతర్గతంగా ఈ ఘర్షణను మనం జయించగలగాలి. మన హృదయంలో, మన యొక్క శరీరంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో అలవాట్లు, వీటన్నిటి చేత నిండిపోయి దేవుని సన్నిధికి వచ్చి మనం అడుగుతున్నప్పుడు అవి దేవుని యొద్దకు వెళ్ళవు. మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆలోచనను ఎరిగినటువంటి వారమై ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా మనము ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నప్పుడు వాటినన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తుంటాడనమాట? తొలగిస్తున్నప్పుడు మన యొక్క శరీరంలో మనలను పాపం వైపు లాగేవి, మనను శరీర సంబంధమైన అలవాట్ల వైపు లాగేవి, శరీర కోరికల వైపు లాగేవి, వీటినన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మనము ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు అవన్నీ తొలగించబడిన తర్వాత మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఎవరి స్వాధీనంలోకి వెళ్తుందంటే దేవుని స్వాధీనంలోకి వెళ్తుంది. అప్పుడు మనము దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ రోదన చేస్తూ ఆయనను వేడుకుంటాం. ఎంతమంది ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో
కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కన్నీరు కార్చకపోతే నాకు ఆ రోజు ప్రార్థన చేసినట్టుగా ఆ ఫీలే ఉండదు. నాకు కన్నీరు కార్చుకోకుండా నేను ప్రార్థన చేస్తే నాకు అది సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగని కన్నీరు తెచ్చుకోవడానికి కష్టపడ్డాను. అది ఆత్మ సంబంధమైన దుఃఖముగా రావాలి. అది ఎప్పుడైతే నేను చేస్తానో ఆ ప్రార్థన అవ్వగానే నాకు మనసులో ఒక కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా, ఈ ప్రార్థన నాకు దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు, నాకు జయం అనేది వచ్చింది అని అక్కడి నుంచి లేచినప్పుడే నాకు అర్థమైపోతుంది. కొంతమందితో చెప్పేస్తాను, నేను ప్రార్థన చేసినప్పుడు చెప్తాను, దేవుడు నీకు ఇచ్చేస్తాడు పో అని. కొంతమంది వచ్చి చెప్పండి, ఆ ప్రార్థన నడిపింపు రాదు, ఆ సమయంలో రాదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం ఉన్నప్పుడు మనం అలా మోకరించి కొద్ది సమయము మనము ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళికను ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ ఆయన స్తుతిస్తే ఆ తర్వాత అంతా కూడా నడిపించేది ఎవరో తెలుసా, ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనమే నడిపింపబడితే ఇక ఆయన ఎక్కడ వస్తాడా? ఛాన్సే లేదు. ఇక్కడ అరణ్య మార్గమున వస్తున్నటువంటి ఇశ్రాయేలు ధూమము వలె దూరానున్నటువంటి ప్రజలకు కనపడుతూ ఉన్నారు. అరణ్య మార్గమున ధూమ స్తంభముల వలె వచ్చు ఇది ఏమి. హల్లెలూయా. 12 గోత్రాలు 12 స్తంభాలుగా ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇదిగో ధూమ స్తంభముల వలె వారు కదులుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన సంఘంలో, మన కుటుంబంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు మనము స్తుతిస్తున్నప్పుడు ఈ ధూమము ఎక్కడికి వెళ్తుంది అనమాట, మనం వెళ్తున్నప్పుడు ఆ ధూమం ముందు నడుస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనం కాదు కనపడేది, ఇది ఆ ధూమము ముందు నడుస్తుంది అనమాట. హల్లెలూయా. మనం చూడండి, ఇన్ని నిప్పుల మీద మనము సాంబ్రాణి వేస్తే ఏది ముందు నడుస్తుంది? ఆ ధూమం అంటే అదే పొగ ఏమవుతుంది, ముందు నడుస్తాడు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే హృదయపూర్వకంగా స్తుతించటము ఆరంభిస్తావో నీ స్తుతి ధూమము ఒక స్తంభములాగా చుట్టూ ఆవరిస్తుంది అనమాట. అది నిన్ను కవర్ చేస్తుంది అనమాట. అది నిన్ను కవర్ చేసినప్పుడు ఏ శత్రువు కూడా నిన్ను జయించలేడు. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన కార్యాలు ఎక్కడ జరిగినాయంటే స్తుతి ద్వారానే జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడు ద్వారానే వారి యొక్క శత్రువుల పైన దేవుడు వారి కొరకు ఏం చేశాడనమాట, మాటుగాండ్రను పెట్టి మరి యుద్ధం చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని మనము హృదయపూర్వకముగా ఆయన యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు ఏ విషయమై నువ్వు కృంగిపోయి బాధలకు ఇబ్బందులకు గురైపోయి నిరాశ నిస్పృహల మధ్య ఉండి అని ఆరాధిస్తున్నావో అవన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా, పోతాయి. ఒక్కొక్కటిగా అన్నీ పోతాయి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, ఏమనంట, యెహోవాను స్తుతించుట మంచిది. 147 కీర్తన 1వ వచనము, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట తప్పిదము కాదు, అది ఏంటది, ఒప్పిదము. నేను ఆరాధన చేస్తున్నప్పుడు నోరు తెరవండమ్మా అంటే అస్సలు ఒక్కరికి కూడా నోరు ఉందో లేదో తెలియదు అనిపిస్తుంది. హల్లెలూయా, దేని స్తోత్రం. నచ్చింది నేను మాట్లాడితే వచ్చేద్ది అంతే. 2 కిలోమీటర్ల అవతల ఉన్నవాడు కూడా వినపడుతుంది. ఇక్కడ 2 మనుషులు పక్కన ఉన్నవాడికి వినపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతించాలమ్మా. నాకు భలే బీపీ వచ్చేస్తుంది. పక్కనున్నవాడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనసులో ప్రార్థన చేసినప్పుడు వీడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అనిపిస్తున్నా.
కనీసం స్తుతి చెల్లించేటప్పుడైనా నోరేమవ్వాలి? వాడు స్తుతిస్తున్నాడనే ఒక భావన మనకు రావాలి. అది వస్తుందనుకో, మనం ఇంకా బాగా స్తుతించడానికి అవకాశం ఉంటుంది. మనం బాగా స్తుతిస్తున్న వాడు సైలెంట్గా ఉన్నాడా, నిద్రపోయాడా అన్నట్టుగా ఉన్నాడు అనుకో, అది 1-2 గంటలు చేసిన ప్రార్థన కూడా నిమిషాల్లో ముగించాలనిపిస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా స్తుతించేటప్పుడు, ఆయనను వేడుకుంటున్నప్పుడు కనీసం మధ్య మధ్యలో స్తుతి చెల్లించడం, ఆమేనని చెప్పడం వినపడాలి. అది లేదనుకో, వీడితో ఎందుకు మోకరించాను ప్రభువా అని భయంకరమైన దుఃఖం వస్తుంది అనమాట. ఇక అలాంటి వారిని పార్ట్నర్స్గా పెట్టుకొని నేను ఇక ఉదయకాలం లేచి అలా వదిలేసి నేను ఒంటరిగా పోయి ప్రార్థన చేస్తాను. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఒంటరిగా పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఉదయము ఇంకను చీకటి ఉండగానే ఆయన అరణ్యమునకు పోయి ప్రార్థించేవాడుకున్నాడు. మనతో ఉండేవాళ్ళు మనకి ఎలా ఉండాలంటే, మనం పడిపోతే లేపేవాళ్ళుగా ఉండాలి, అంతేగాని నిలబడినని ఎప్పుడు తోసేద్దాం అనేవాళ్ళుగా ఉండకూడదు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తుతించండి, నోరు తెరవండి ఆరాధనలో. నా కోసం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి. హల్లెలూయా. ఇక్కడ నా కోసం నోరు తెరవద్దు, మీకోసం నోరు తెరవండి. మీకోసం మీరు నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు మీ మనస్సులో తెలియనటువంటి ఒక నెమ్మది ఆరాధన అవగాహన వస్తుంది. ఏదో ఒక పోరాటం నుంచి నువ్వు జయాన్ని పొందుకున్నట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా కన్నీరు కార్చి నువ్వు రోదన చేసి అక్కడ ఏడ్చి ఆమెనని అనగానే ఏమవుతుందో తెలుసా, దేవతో పోయినరా ఈ కన్నీళ్ళలో ఇవన్నీ కూడా అని చెప్పేసి మనకు ఒక నమ్మిక కలుగుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఎందుకంట స్తుతి చేయుట మంచిది, అది మనోహరం అంట. మనోహరం అంటే ఇట్స్ ప్లెజెంట్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 33వ కీర్తనలో మొదటి వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట ఎవరికి శోభస్కరమో? యథార్థవంతులకు. హల్లెలూయా. నేను ఈరోజు నీ కాన్సెప్ట్ తీసుకున్నాను, కానీ ఈ రోజున దీనికి తగ్గట్టుగానే వాడారు అందరు పాటలు. హల్లెలూయా. ఫస్ట్ పాటే స్తుతి మీద పెట్టింది పాస్టర్ గారు. నేను రాసిన మెసేజ్ ఆవిడకి తెలీదు. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేస్తానమాట, నా మెసేజ్కి తగ్గట్టుగానే పాటలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు వచ్చి దాన్ని ఇంకా బూస్ట్ చేశారన్నమాట. ఓ మహిమ మేఘమ్మ, హల్లెలూయా. నిజంగా అయితే నేను అదే ఫస్ట్ టైం ఏంటి ఆ పాట, నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే దాని గురించే దేవుడు ఇక్కడ ఈ పిల్లలను కూడా ఆ పాటలు పాడడానికి సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మీయ కార్యాలు అలా ఉంటాయి. దేవుని స్తుతించడానికి మన నోరు పెద్దదిగా తెరవాలి. ఎలా తెరవాలి? కప్పలా తెరవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండమ్మా. ఎంత చెప్పినా మేము ఎలాగ ఉంటామో, ఎలకతో ఒక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదన్నట్టు. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల్లో చెప్తాడు ఒక మాట, 16:34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించండి. హల్లెలూయా. ఆయన యొక్క కృప మనకి నిరంతరము కావాలన్నా, మనకి మన యొక్క జీవితము మనోహరముగా ఉండాలన్నా, మన యొక్క జీవితము శోభస్కరముగా ఉండాలన్నా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? స్తుతి. ఎందుకు మంచిదని చెప్తున్నాడంటే మనకి మనోహరముగా ఉండాలన్నా, మనకి శోభస్కరంగా ఉండాలన్నా, మనము ఆయనకి దయ మనపై విస్తారముగా కుమ్మరింపబడాలన్నా ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి?
ఏం చేయాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా ప్రవక్త అంటాడు, 6వ అధ్యాయము 3-4 మాటలు చదువుదాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఏమంట, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేచుండిరి. వారి కంఠస్వరముల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవాను, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, కెరూబులు, సెరాపులు అందరూ కూడా ఇదిగో యుగ యుగాలు జీవించుతున్నటువంటి ఈ దేవుడు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తున్నప్పుడంట ఆ మందిరపు గడప పునాదులు ఏమవుతున్నాయంట? కదులుచున్నాయి. కదలడం మాత్రమే కాదు, అక్కడ ధూమము చేత దేవాలయం అంతా కూడా ఏమైపోయిందంట? నిండిపోయింది. మరి అక్కడ దేవాలయమే నిండాలా? మన దేవాలయం నిండకూడదా? మన దేవాలయం అంటే ఇది అనుకుంటారు మీరే. ఎవరో మనము దేవుని యొక్క సన్నిధిని ప్రతిరోజు కూడా కలిగి ఉంటాము. ఎలా అంటే మనము స్తుతిస్తున్నప్పుడు మనం ఎలా మారుతామంటే ఒక ధూమ స్తంభముగా. ఈ దేహం అనే ఆలయము ఈ ధూమము చేత నిండుకోవాలి. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమన్నాడు? అరణ్య మార్గమున వచ్చుచున్నటువంటి ధూమ స్తంభముల వలె వచ్చుచున్నటువంటి ఇది ఏంటి? దేవుని స్తుతిస్తూ వారు వస్తూ ఉన్నప్పుడు అది ఎలా కనబడుతుంది అన్నమాట? దూరాన్ని ఉన్న వాళ్ళకి ఒక ధూమ స్తంభముగా కనబడుతుంది. నీ ఇంటిలో ప్రతిరోజు కూడా ఏముండాలన్నమాట? స్తుతి ధూమం ఉండాలి. ఈ స్తుతి ధూమము నీ ముందర నడవాలి. ఈ స్తుతి ధూమము చేత నువ్వు నింపబడాలి. ఈ స్తుతి ధూమము నువ్వు ఎక్కడికి తీసుకురావాలంటే మందిరానికి తీసుకురావాలి. ఈ మందిరం అంతా కూడా ఇది ఓ స్తుతి ధూమ స్తంభముల చేత నింపబడినప్పుడు ఇది దూరానున్నటువంటి వారికి ఎలా కనబడుతుంది అంటే ఒక టోర్నడోలా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు దీపస్తంభం ఉందా? దీపస్తంభం ఒక్కడ పెడితే దూరాన్ని ఉన్నవాడు కనబడద్దా? అది 100 పెట్టు, 1000 పెట్టు, 1,00,000 పెట్టు, అప్పుడు ఏమవుతుంది? చాలా దూరం ఉన్నవాడు కూడా కనబడుతుంది. ఇజ్రాయిలు ఎంతో దూరాన్ని ఉండగానే అనేకులకు ఏమవుతుందన్నమాట? కనపడుతుంది. మనం కనబడాలంటే దేవునికి ఇష్టమైన రీతిలో మనం దేవుని ఏం చేయాలన్నమాట? స్తుతించాలి. ఆయన ఎప్పుడైతే మనం స్తుతిస్తామో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యములు మన జీవితంలో ఆరంభమవుతాయి. హల్లెలూయా. యాక్ట్స్ చాప్టర్ 2:46లో చెప్తాడు, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే అంటాడు. ఇంటింట ఏం చేస్తున్నారు? వాళ్ళు రొట్టె విరుచుడు మాత్రమే కాదు, దేవుని ఏం చేస్తున్నారు? వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. స్తుతి నీ జీవితంలో ఎలాగైపోవాలన్నమాట? ఒక భాగం అయిపోవాలి. స్తుతి ఎప్పుడైతే నీ జీవితంలో ఒక భాగం అయిపోతుందో నీ ముందు ఏ శత్రువు కూడా నిలబడలేడు. ఎంత బలవంతుడైనా, ఎంత గొల్యాతు లాంటి బలవంతుడైనా బాలునైనటువంటి దావీదు ముందు ఎలాగైతే ఓడిపోయాడో అలాగే నీ జీవితంలో వచ్చి ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా కూడా అన్నిటినీ కూడా ఈ స్తుతి ఏం చేస్తావు తెలుసా? నీకు అనుకూలంగా మార్చేస్తావు. ఆ స్తుతి యొక్క గొప్పతనము చాలామందికి తెలియదు కనుక ఈరోజు చెప్తున్నా. స్తుతించమంటే నోరు తెరవబడదు కనుక చెప్తున్నాను ఈ రోజున.
ఈ రోజు నుంచి మీరు మీ యొక్క ప్రార్థనలో, మీ యొక్క పర్సనల్ లైఫ్లో మీరు స్తుతించడం ఆరంభించండి. కొన్ని దినాలు మీ పరిస్థితులు మారకపోతున్నాడు. స్తుతి మన పరిస్థితులన్నిటినీ కూడా మార్చేస్తుంది. హల్లెలూయా. 24 లూకాసు వార్త 52, 53. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేచుండిరి. దేవుడు చెప్పాడు ఏమనంటే, నాయనా, మీరు పైనుంచి వచ్చే ఆ శక్తిని పొందుకునేంత వరకు ఇదిగో ఈ యెరూషలేమును, ఈ ప్రాంతమును మీరు విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పి, ఆ శక్తిని పొందుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఆ దేవుని స్తుతించమని చెప్పాడు. మీరు స్తుతించండి. ఒకటే విషయాన్ని వాళ్ళు 10 రోజులు అడుగుతా కూర్చోలే. ఒకటే విషయాన్ని ఎంతసేపు అడుగుతావు దేవుని సన్నిధిలో? ఒక విషయాన్ని ఎంతసేపు అడుగుతాం దేవుని సన్నిధిలో? కానీ 100 విషయాలను కూడా చాలా గంటలు దేవుని స్తుతిస్తూ, వాటిని తలుచుకుంటూ మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు వాటన్నిటికీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ పనిని ఎలా నిర్వర్తించాలో దాని కొరకు ఆయన ఆల్రెడీ అపాయింట్ చేస్తుంటాడు అన్నమాట. నువ్వు స్తుతించుట ఆరంభించగానే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏ విషయమే దేవుని స్తుతిస్తున్నావు, ఏ విషయమే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆరాధన చేస్తున్నావో అక్కడ ఆ పని చేయడానికి దేవుడు ఆల్రెడీ ఒకరిని అపాయింట్ చేస్తాడు. బైబిల్ అంతా కూడా బాగా చదివితే నాకు అర్థమైంది బాగా అవే. మనము స్తుతి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యం చేయట ఆరంభిస్తాడు. వారు స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నప్పుడు పరలోకము నుంచి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అలా వారిపైకి దిగి రావటం సరే. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆయనను స్తుతించు. హృదయపూర్వకంగా నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయనను నీ హృదయంలోనికి వచ్చినట్లుగా నువ్వేం చేసుకుంటున్నావు అనమాట? ఒక ద్వారమును, ఒక మార్గమును సరళం చేసుకుంటున్నావు. హల్లెలూయా. యాక్ట్స్ చాప్టర్లో 2వ అధ్యాయము మొదటి 4 మాటలు మనం చదివినప్పుడు, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండని ఇల్లు అంతయు ఉండేనంట. హల్లెలూయా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారంట. హల్లెలూయా. 10 రోజులు వీళ్ళు ఏం చేశారు తెలుసా? స్తుతిస్తా ఉన్నారు. దేవుడు వారికి వాగ్దానం చేసినట్లుగా ఆ పైనుంచి వారు శక్తిని పొందుకోవడానికి 10 రోజులు దేవుడు చెప్పినట్లుగా వారు బయటికి పోకోకుండా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే సూత్రం ఏంటో తెలుసా? స్తుతే. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి ముందు కొద్ది సమయము ఆయనను ప్రైజ్ అండ్ వర్షిప్ చేయి. హృదయపూర్వకంగా చేయి. నీకు తెలిసినటువంటి ఆయన యొక్క క్యారెక్టర్స్, ఆయన యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన ఎలాంటి వాడో, ఏ కార్యాలు చేశాడో ఆది కాండం మొదలుపెట్టు. ప్రభువా యెహోవా, నీ నోటి మాట ద్వారా శూన్యములో సమస్తమును కలుగజేసినటువంటి దేవుడు అయ్యా, నీకు వందనాలను మొదలుపెట్టు. నీకు గుర్తొచ్చినటువంటి విశ్వాసుల పేర్లు ఎత్తు.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఎలా పిలుచుకుని ఎలా కార్యాలు చేశాడో ఒక్కొక్కటి నువ్వు నెమరు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో వారినే అంతగా ఆశీర్వదించావు, వారి జీవితంలో ఇంత గొప్ప కార్యాలు చేస్తావు. నేను కూడా నీ మాట వింటే, నేను కూడా నీకు లోబడితే, నేను కూడా నీ చిత్తాన్ని చేయడానికి నేను ప్రయత్నం చేస్తే నా జీవితంలో నువ్వు ఎందుకు చేయవు అనే ఒక భావన, ఒక విశ్వాసము మనలో కూడా ఏమవుతుందన్నమాట, ఒక దృఢ నిశ్చయత అనేది మనలో వస్తుంది అనమాట. హల్లెలూయా, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు రోజు 2 నిమిషాలు చేసే ప్రార్థన ఏమవుతుందో తెలుసా, 20 నిమిషాలు అవుతుంది, గంట అవుతుంది, గంటన్నర అవుతుంది, తర్వాత ఇంకా 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 కొంతమంది రోజులు తరబడి ప్రార్థన చేసేవారుగా ఉంటారంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్తుతిస్తూనే ఉంటారు. దేవుడు వారికి కావాల్సింది అడుక్కోవడానికి, భిక్షమెత్తుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళరు. దేవుడు మనల్ని భిక్షమెత్తుకునే వాళ్ళగా అడగమన్నట్లే. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఐ హ్యావ్ గివెన్ ది అథారిటీ, నేను మీకు అధికారం ఇచ్చాను. సృష్టి పైన అధికారం ఇచ్చాడు ఆయన. సూర్య చంద్రులను అవసరమైతే ఆగిపో అని మనం అంటే, అలాంటి విశ్వాసం మనకుంటే, అలాంటి పరిశుద్ధ జీవితాన్ని మనకు కలిగి ఉంటే, అలాంటి సహవాసం దేవునితో ఉంటే, మన నోటి మాటని దేవుడు ఏమంటాడు తెలుసా, ఆమేన్ అంటాడు. అంత సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఆరాధిస్తూ కూడా దేవా అని ఏడ్చి కన్నీరు కాచి, ఎక్కడ కన్నీరు కాచాలి, మన పాప స్థితిని ఒప్పుకొనుటలో కన్నీరు కాచాలి, మన అవిధేయతను ఒప్పుకునేటలో కన్నీరు కాచాలి, మన యొక్క ఈ లోకానుసారమైనటువంటి బంధకాల అన్నిటిలో నుంచి బయటికి రావడానికి దేవుని సన్నిధిలో ఏడవాలి. పాపము చేసినటువంటి స్త్రీ ప్రభు పాదాల యొద్ద ఉండి ఏం చేస్తుందనమాట, కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు కడుగుతూ తన యొక్క విలువైనటువంటి తల కురులతో ఏం చేస్తుందనమాట, ఆ అందాన్ని తీసుకుని వెళ్ళి ప్రభు పాదాల యొద్ద పారేస్తుంది. ఈ అందము ద్వారానే కదా ఈ శరీర సంబంధమైన క్రియలు చేసి ఎంతో పాపం చేస్తానని అని చెప్పి తన హృదయ అంతరంగంలో నుంచి వస్తున్నటువంటి ఆ వేదన, ఆ రోదన అంతా కూడా ప్రభు పాదాల యొద్ద ఆమె రోదన చేస్తూ ఆయన పాదాలు కడిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా, నీ విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమింపబడాలి. మనకు కావాల్సింది అడుక్కోవడానికి ప్రభు సన్నిధిలో ఏడవకూడదు. దేనికి ఏడవాలంటే మన స్థితిని ఒప్పుకోవడానికి, ఆయన ఆలోచన తగినట్టుగా నడవడానికి, ఆయన చిత్తం మన ఎడల జరిగించుకోవడానికి ఏడవాలి. అది విలువైంది. ఎవరికి? దేవునికి విలువైంది. అలా కార్చే ప్రతి కన్నీటి చుక్క నువ్వు కింద జారిపోతుంది అనుకుంటావు, కాదు, జారదు, అస్సలు జారదు. ప్రతి కన్నీటి చుక్కను దేవదూతలు ఒడిసి పట్టుకుని ఒక బొడ్డిలో దాదు. ఏ విషయమే కన్నీరు కాస్త అన్నిటినీ కూడా వాళ్ళు ఒక రోజున దేవుని యొద్ద నుంచి సమాధానము తీసుకుని వస్తారు. హల్లెలూయా. దానియేలుకి తీసుకొచ్చారు చూడు, ఏమని, నువ్వు ప్రార్థించుట ఆరంభించగానే దేవుని యొద్ద నాకు సెలవైనది. మనం ఆరంభించగానే దేవుని యొద్ద నుంచి మనకి సమాధానం వస్తుంది. హల్లెలూయా. 50వ కీర్తన 23వ వచనము, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం. స్తుతి యాగం అర్పించువాడు అంటే ఏం చేస్తున్నాడు, నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గాన్ని ఏం చేసుకుంటున్నాడు అనమాట, సిద్ధపరచుకుంటున్నాడు. హృదయపూర్వకంగా మనం స్తుతిస్తున్నప్పుడు మార్గం ఏమవుతుంది, అక్కడ సిద్ధపరచబడుతుంది, మనకి స్నానం చేయబడుతుంది. అందుకు మంచిదన్నమాట. ఎందుకు మంచిది స్థితి అంటే అందుకు అనమాట. హల్లెలూయా. 30వ కీర్తనలో 12వ వచనం చెప్తాడు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు,
యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను. దావీదుకి తెలుసు స్తుతి యొక్క శక్తి, స్తుతి యొక్క గొప్పతనము, స్తుతి ఎంత మంచిదో దావీదుకి తెలుసు. కనుకనే దినమునకు 7 మార్లు స్తుతించాడంట. ఎన్ని మార్లు? 7 మార్లు. మా ఆత్మీయ తండ్రి అంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి నడిపించినటువంటి ఒక దైవజనుడు అన్నమాట. ఆయన 2వ క్లాసే చదువుకున్నాడు. ఆయన ఎంతసేపు స్తుతిస్తూనే ఉండేవాడైనా. నువ్వు రోడ్డు మీద వెళ్తా స్తుతించేవాడు, పని చేస్తా స్తుతించేవాడు. కొంతమంది ఈ గేలు చేసేవారు. నేను అంత మాట భక్తి పడలేదు. ఆయన భక్తి పడే. ఆయన ఎంత భక్తి పడో ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఆయన వాక్యాన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడంటే, యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రవచనము, ఆయన ఎముకల్లో ఒకటేనను, చెప్పండి అమ్మా తెలియనట్టు, ఆ ఎముకలలో ఒకటేనను విరిగిపోదని చెప్పాను. ఆ మాట ఆయనకి ఆస్వాదించుకుని విశ్వాసంతో, నేను చచ్చిపోయే వరకు కూడా ఒక ఎముక కూడా ఇరగదో, ఇరగనివాడు దేవుడు అని చెప్పి చచ్చిపోయే వరకు కూడా పన్ను కూడా వాళ్ళే. దానికి 90 సంవత్సరాలు బతికాడు. చనిపోయే వరకు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. తలంతా కూడా చక్కగా మెరిసిపోయి ఉంటుంది అనమాట. తలనెరు వృద్ధులకు కిరీటము. దేని స్తోత్రం. తలనెరు వృద్ధులకు కిరీటము. అలాగా ఆయనకి తలంతా కూడా మెరిచిపోయేలాగా ఎప్పుడు ఒకటే. మనకి భారతీయుల కమలాసనలాగా పక్కపాబుడు అనమాట. అసలు ఆయన చూడ్డానికి కూడా ఎప్పుడు తెల్లటి వస్త్రాలు కానీ ఇంకా ఏ వస్త్రం వేసుకున్నట్టుగా నేను చూడలేదు. ఆయన తెల్లటి పంచ్ కట్టి, పంచ్ అనమాట అది, మరి పైజామా టైప్లో వేసుకుంటాడు. ఆయన వేసుకుని ఆయన చనిపోయి ముందర వరకు కూడా కర్ర పట్టుకుని నడుచుకుంటూ వచ్చి వాకింగ్ చెప్పాడు ఆయన చర్చిలో. ఆయన విశ్వాసం ఏంటంటే పన్ను కూడా ఎముకే. ఏంటి? పన్ను కూడా ఎముకే. ఇది కూడా ఇరగకూడదు, ఇది కూడా ఓడకూడదు. అది విశ్వాసం. నిజంగా ఆ దైవజనుడు కాచిన కన్నీరు ప్రార్థన వల్లనేమో మేమందరం కూడా సాకులేమనిపిస్తుంది నాకు. అసలు ఈ ఆలోచన కానీ ఈ ఉద్దేశం కానీ నాకు ఉండేదే కాదు. ఆయన అనేవాడు ఎంతప్పుడే, రే మీరు వాకింగ్ చెప్పాలరా, మీరు పాటలు పాడాలరా, బైబిల్ చదవాలరా, ఇక్కడ నిలబడాలరా మీరు అని చెప్పేసి, ఈయనకి పని పాట లేదు, ఈయన చెప్పుకోవచ్చుగా, రమ్మని చెప్పి బైబిల్ చదవమనేవాడు. అది అసలు ఆర్సీఎం బైబిల్ మనం చదవలేదండి. కొన్ని అర్థం కూడా కావు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి మనము దేవుని యొక్క సన్నిధిలో అలా స్తుతించేవారముగా, ఆరాధించేవారు ఉంటే మనం ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు ఏమనంటే, నీవు నా గోనెపట్ట విడిపింది. గోనెపట్ట విడిపించడం అంటే ఏంటో తెలుసా అమ్మా? దుఃఖము నివారణ చేసావు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖ నివారణ అయ్యి నేను సంతోష వస్త్రములు ధరించి నిన్ను నిత్యము స్తుతిస్తున్నాను చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మనము ఎలా మారాలంటే ఒక ధూమం వలె మారాలి, ధూమ స్తంభముల వలె మారాలి. ఇంకొక మాట మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 23వ అధ్యాయము 5వ వచనము. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. ఎంతమంది? ఎవరు నియమించారు? దావీదుకి తెలుసు ఈ దేవాలయం అంతా కూడా దేని చేత నింపబడాలని, స్తుతి ధూమము చేత నింపబడాలి అని ఎంతమందిని పెట్టాడో? 4,000 మంది.
ఎంతమందికి అక్కడ ఉన్నది, ఎంతమంది, కొన్ని లక్షల మందికి ఎంతమంది ధూమం వేస్తున్నారు అక్కడ? 4,000 మంది యాజకులు నిత్యము ఈ దేవాలయము ఎలా కనబడాలంటే ఇజ్రాయెల్ 12 గోత్రాలకి ఒక ధూమ స్తంభం వలె కనబడాలి. ఈ చుట్టుపక్కల ప్రతి రాజ్యానికి ఇది ఎలా కనబడాలంటే ధూమ స్తంభం వలె కనబడాలి అని చెప్పి 4,000 మందిని ఏం చేస్తున్నాడు అనమాట, ప్రత్యేకించి ధూమము వేయడానికి, స్తుతించడానికి. మరి మన ఇంట్లో బాగుండాలని, మన ఇల్లు ధూమం చేత నింపబడాలని, మన సంఘము ధూమం చేత నింపబడాలని మనం ఎంతసేపు స్తుతిస్తూ ఉన్నాం? వాక్యాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, స్తుతి కొరకు సమయమును ఏం చేయాలి? హెచ్చించాలను. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారిని దేవానికి స్తోత్రం అని చెప్పేసి, నా కాత్రం అని చెప్పేసి వెళ్ళిపోవడంగా కొద్దిసేపు నీ జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలను నెమరు వేసుకో. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు ఒకసారి గుర్తు చేసుకో. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులను దేవుడు ఎలా అనుకూలపరిచాడో గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ నోరు ఏం చేస్తుంది? ఆయన స్తుతిస్తుంది ఖచ్చితంగా. అది గుర్తు చేసుకోలేదనుకో, ఈ మాసపు గుండు కూడా ఏమైపోతుంది అనమాట, రాతి గుండెగా మారిపోతుంది. ఇక ఆయన రాడు, ఇది పోదాం అంతే, ఇంక అక్కడితో ఆగిపోతుంది. అలా ఆగిపోకుండా సాగిపోవాలంటే మనం ఏం చేయాలన్నమాట? స్తుతించాలి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతం 20:22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగానే యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, శెయీరు వన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక. ఎప్పుడంటే ఇది వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగానే. అబ్బా, దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించాడు. వీళ్ళు మొదలు పెట్టారో లేదు, అక్కడ మాటుగాండ్రను ఏం చేశాడు దేవుడు? హతమ చేస్తూ ఉన్నాడు. వీరిపైకి వచ్చినటువంటి వారిపైన దేవుడు మాటుగాండ్రను పెట్టి హతమ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలీషా మీదకి ఒక రాజు, సిరియా రాజు తన సైన్యముతో వచ్చినప్పుడు ఎలీషాని పట్టుకుని బంధించి తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇదిగో నా యొక్క రాజ్య మందిరములో నా సేవకులతో నేను ఏదైతే ఆలోచన చేస్తున్నానో ఇశ్రాయేలు రాజ్యమును పట్టుకోవాలని, వారిని నాశనం చేయాలని ఆ ఆలోచన ఈ యొక్క దైవజనుడు తెలుసుకుంటున్నాడు. ఈయన తీసుకుని వెళ్ళి నా రాజ్యంలో బంధించేస్తే అప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఈజీగా జయించచ్చు అని చెప్పేసి కలలకని సైన్యంతో వచ్చాడు అయ్యగారు. అయితే ఆ సైన్యం వెనకాల ఏ సైన్యం ఉందన్నమాట? యెహోవా సైన్యం. వీరు అనుకుంటున్నారు ఎలీషా దాసుడు మనకు దొరికేస్తారా, ఇక అయిపోయారు వీళ్ళ పని అనుకోండి. కానీ వాళ్ళ వెనకాల దేవుడు తన యొక్క మాటగా అంటున్నాడు, తన యొక్క దేవదూతలను పెట్టాడు. చాలామంది అనుకుంటారు ఏమన్నా తెలుసా, వీడేముందు ఒంటరివాడు అని చెప్పేసి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీలో ఒంటరి వాడు 1000 మందితో సమానమండి. ఆ 1000 మంది ఇక్కడ కనపడరు, సమయం వచ్చినప్పుడు కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు సమయంలోనే జరుగుతాయి. మనం అనుకుంటాం 100 మందిని తీసుకెళ్ళి దాన్ని భయపెట్టేచ్చాను. ఆ 100 మంది ఇప్పుడు రావచ్చు, కానీ దెబ్బలాడి జరిగేటప్పుడు 100 మంది టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు నువ్వు అక్కడ కొన్నా కూడా నీ వెంట అనేకులు వచ్చినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ స్థుతి అనేది ఒక ధూమం మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళాలి. అది ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు దేవుని యొక్క కార్యము ఆరంభమవుతుంది. ఇక్కడ వారు స్తుతించుట ఆరంభించగానే దేవుడు అక్కడ యుద్ధం చేయట ఆరంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
16వ కీర్తనకారుడు చెప్పాడు, 16:7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియమును నాకు బోధించుచున్నది, నా అంతరింద్రియము నాకు బోధించుచున్నదని చెప్పినాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవా. స్తుతి ఆరంభించగానే శత్రువులు నాశించేయడం దేవుడు అక్కడ మాటగానే పెట్టడమే కాదు, నువ్వు స్తుతి చేయట ఆరంభించగానే దేవుడు ఏమిస్తాడో తెలుసా? నీకు ఆలోచన ఇస్తాడు. వేటి గురించి ఎలా పరిశుద్ధాత్మ దేవుని కన్విన్స్ చేయాలో నీకు ఆలోచన ఇస్తాడు. ఎంత చక్కగా వేడుకోవాలో ఆయన ఏం చేస్తాడన్నమాట, నీకు ఆలోచన ఇస్తాడు. వేటిని ఎలా అడగాలో, మనము పక్కింటికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా అడిగితే ఇస్తారల్లో ఉన్నది కూడా ఎవరో, కానీ లేనిది కూడా మనం సంపాదించుకోవచ్చు తెలుసా. ఇప్పుడు ఆ ఎదిరింటి అమ్మాయికి నీకు పడదు, ఆమె దగ్గర ఉంది వస్తువు, కానీ ఈమె వెళ్ళి అడిగావు, ఉండే అక్క నీకోసం నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆమె ఏం చేస్తుంది, నీకోసమని అడగదు, నాకు కావాలని తీసుకొచ్చి చాటుగా ఏం చేస్తుంది, నీకు ఇస్తుంది. అదే నీ ఇష్టానుసారమైన పదజాలంతో అడిగావు అనుకో, ఉన్నది కూడా లేదు పోవతలు కాదు. ఇది జరిగేది లోకంలో. దేవుని సన్నిధిలో మనం అడగాల్సిన పద్ధతిని దేవుడు మనకి నేర్పిస్తాడు. ఎప్పుడో తెలుసా? స్తుతి ఆరంభించినప్పుడు. హల్లెలూయా. కీర్తనకారుడు 9 చెప్తాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ, అది నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను ఏం చేస్తాను అన్నాడో, స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ కూడా నేను, అది అన్నిసార్లు ఆయన స్తుతిస్తున్నాడు, అన్ని గంటలు ఆయన స్తుతిస్తూ ఉన్నాడంటే ఏం చేస్తున్నామంట, అద్భుత కార్యాలన్నిటినీ కూడా చక్కగా వివరిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. అది దేవుడు చేసిన ఒక్కొక్క కార్యాన్ని బైబిల్లో కావచ్చు, విశ్వాసుల జీవితాల్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఈ సృష్టి ఆరంభం నుంచి ఆయన చేసిన కార్యాలు ఏదైనా కూడా మనం నెమరు వేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నప్పుడు మనము ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడపగలము. ఆ తర్వాత దేవుడు ఎవరి కోసము మనము ప్రార్థించాలో మనకు ఆలోచన ఇస్తాడు. ఆ సమయంలో నువ్వు చేసే ప్రార్థన వారికి ఏమిస్తుందో తెలుసా? గొప్ప రక్షణ ఇస్తుంది, గొప్ప విడుదల ఇస్తుంది, గొప్ప జయాన్ని ఇస్తుంది, గొప్ప సమాధానాన్ని ఇస్తుంది. అది ఎప్పుడు కలుగుతుందంటే మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించుట ఆరంభించాలి. ఈ వారం ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ వీక్ మీరే చెప్తారు. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక 2 రిఫరెన్స్ ఉన్నాయి, చదివేద్దాం, అది కూడా మరి ముగించేద్దాం. 27 కీర్తనకారుడు 5-6 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాట నన్ను దాచును, ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేర్చు బళ్ళు అర్పించదును. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదనంట. యెహోవాను గూర్చి ఏం చేస్తాడంట? స్తుతిగానము చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మనము స్తుతి ఆరంభించగానే దేవుడు మన శత్రువు పైన యుద్ధము చేయట ఆరంభిస్తాడు. ఎందుకు మంచిది స్తుతి? స్తుతి ఎందుకు మంచిది అన్న? నువ్వు తల తోక లేకుండా చెప్పి మధ్యలో ప్రశ్న అడిగావంటే మాకు చాలా కష్టం. హల్లెలూయా. స్తుతి ఎందుకు మంచిది చెప్పాలి. మొట్టమొదటి మాట ఏం చెప్పా? మన ఎదుగు తీసుకున్నది. అది మనోహరము, శోభస్కరము, ఆయన కృప మనపైకి నిరంతరము మనపై ఉండేటట్లుగా చేయడానికి. అలాగే మనం అందరము కూడా ఎలా మారాలి? ధూమ స్తంభముల వల్లే మారాలి. అమ్మా
మన మార్గమును సరళం చేయడానికి మన పక్షముగా యెహోవా యుద్ధము చేయడానికి, మనకి మంచి ఆలోచన దయచేయడానికి, మన యొక్క జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివేసి ముగించేద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 7:12 చదివితే, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. హల్లెలూయా. యుగ యుగముల వరకు మన దేవునికి ఏం చెల్లించాలన్నమాట? స్తుతి స్తోత్రములు చెల్లించాలి. హల్లెలూయా. అది ఒక పూట చేసి మానేసిది కాదనమాట. ఈ యొక్క దేహం అనే ఆలయము ధూమము చేత నిండాలి. యెరూషలేము మందిరము ధూమము చేత నిండాలని చెప్పేసి దావీదు 4,000 మందిని నిత్యము స్తుతి ధూమము వేయడానికి ఏం చేశాడు? ఆయన ఇక్కడ అపాయింట్ చేశాడు. మనం కూడా ఈ రోజు నుంచి ఎలా ఉండాలన్నమాట? ఒక ధూమ స్తంభం మళ్ళీ కనపడాలి. దూరా నుంచి చూసినటువంటి వారికి ఎలా కనపడాలన్నమాట? ఒక ధూమ స్తంభం మళ్ళీ కనపడాలి. అలా ధూమ స్తంభం మళ్ళీ కనపడడానికి ప్రతి సమయమందు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి సమయమందు, ప్రతి పని ఎందు, ప్రతి ఆలోచన ఎందు, ప్రతి ఈవులను పొందుకున్న దానిని బట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఉన్నాం. అలా మనం స్తుతిస్తున్నప్పుడు మన జీవితంలో చాలా 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 ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు,